గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న ఫస్ట్ గెస్ట్ అనమాట చెప్పుకోవచ్చు. మనకి ఫస్ట్ ఇంటర్వ్యూ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ మనీష్ బ్రో ఈరోజు ఉన్నారు. మర్యాద మనీష్. ఈరోజు ఆయన ఇంటర్వ్యూ చేసి ఆ బిగ్ బాస్ హౌస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆయన గేమ్ ప్లే గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, బాగున్నారా? బాగున్నాను బ్రో. వన్ బిగ్ బాస్ ప్లే టు అనదర్ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ లాట్ అండి. మీ తర్వాత మర్యాదగా చాలా మర్యాదగా మన క్వశ్చన్స్ తో చాలా బాగా ముందుకెళ్ళిపోతుందని అనుకుంటున్నా. డన్ సార్. యాక్చువల్లీ మీరు ఒక కామనర్ గా బిగ్ బాస్ కి అప్లై చేసేటప్పుడు ఇది ఒక తెలుగు బిగ్ బాస్ అనుకుని అప్లై చేశారా, ఇంగ్లీష్ బిగ్ బాస్ అనుకుని అప్లై చేశారు? నాకు 2 సార్లు వచ్చింది బిగ్ బాస్ నుంచి లోపల, ఇంటి లోపల. అవును, మీ గురించి మాత్రం. సెకండ్ టైం అయితే లైక్ క్లియర్ కట్ అర్థమైపోయింది. చాలా మంది మాట్లాడుతున్నారు. సెకండ్ టైం బిగ్ బాస్ స్పెసిఫిక్లీ అండి తెలుగు వచ్చి కూడా మన వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు అది ఇది అని. సో ఇట్లాంటి విషయాల్లో నేను తప్ప యాక్సెప్ట్ చేసుకోవాలి. బట్ ఇంకోటి కూడా రీజన్ ఏంటంటే, ఇప్పుడు హౌస్లు ఉంటారు కదా, వేరే వాళ్ళు కూడా మాట్లాడేస్తుండ్రు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రామన్న మాట్లాడితే రాదు, రామన్న ఇద్దరం ఇట్లా మాట్లాడేస్తుంటారు. ఇంకా తెలంగాణ వచ్చేస్తారు. వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కంటిన్యూ చేస్తారు, ఇంకా అయిపోయింది అది. ఇంకా నేను ఎక్కువైపోతాయి. ఎందుకంటే లాస్ట్ 8-9 ఇయర్స్ నేను ముంబై, బెంగళూరు, యుఎస్ లో ఉండేసరికి కొంచెం ఎక్కువ అదే వస్తుంది. అది రీజన్ అని కూడా చెప్తలేను. అవతల మంచి కూడా నాతోటి ఇప్పుడు మాట్లాడితే అయిపోతుంది. సో అది బిగ్ బాస్ చెప్పిన ప్రతిసారి ఇంకా నేనైతే మనకే టార్గెట్ అవుతుంది ఇది, నాకు తెలుసు అది. మీకు అనిపించింది అంటారు మన గురించి అంటారు అది ఇది అని. సో ఇంకా బట్ అది నా మిస్టేక్, అదొకటి. మనం బిఫోర్ బిగ్ బాస్ సీజన్స్ చూసుకుంటున్నట్లయితే వేరే లాంగ్వేజ్ పీపుల్ కానీ ఇలా వచ్చినప్పుడు వాటి మీద అన్నారు, అంటే మన తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదు, మన తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదు అని ఒక సిచ్యువేషన్, పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చింది. అలాంటిది మన ఒక కామనర్ గా మన తెలుగు వాడిని తీసుకున్నప్పుడు ఆ తెలుగు వాడు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే జనాలు డిస్టర్బ్ అయిపోయాడు. అండ్ అది కాకుండా మీ తెలివిని అగ్ని పరీక్షలో చూశారు. అవును, మీ ఇది అవును, అదొక చిన్న డిసప్పాయింట్ అయ్యిందేమో అని అనుకుంటున్నాను. సో మీరు ఏమన్నా తెలివి ఒకటి కనిపించలేదు, ప్లస్ తెలివి కనిపించింది. మీ తెలివిని చూసారు. మీ తెలివిని చూసిన వాళ్ళు అలాంటిది అదే తెలుగులో మాట్లాడి, అంటే తెలివి ఉన్న పర్సన్ తెలుగులో మాట్లాడి ఆ తెలివిని ఉపయోగిస్తే ఇంకా బాగుంటది. ఇది ఏమంటారు, ఇంకొక 1-2 వారాలు ఇస్తే. ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్న చిన్న తప్పులు అవుతున్నాయి. నాది భాషదైంది. అది కూడా ఎందుకైందంటే చాలా ఆర్గానిక్ అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ అనేది పర్సనాలిటీ షో. అబ్బా ఒకటి తెలియకుండా ఏమైందంటే, నా వర్క్ జోన్ లోనే వర్క్ మోడ్ లో ఏదైతే ఇంగ్లీష్ వస్తుందో అది వచ్చేసింది. వేరే వాళ్ళు రిప్లై చేయడం అయిపోయింది, అది కంటిన్యూ అయింది. బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి నేను రెక్టిఫై చేస్తున్నారు. ఇది ఎందుకు మాకు 2 hours ఫైన్ పడుతుంది. అప్పుడు అంటారు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను కానీ రియలైజ్ అయిపోయినా మన గురించే మాట్లాడుతున్నారు. లోపల బ్రేక్ వచ్చినప్పుడు మొత్తం ఇంగ్లీష్ కాన్వర్సేషన్ అయింది. మీకు నెట్ఫ్లిక్స్ లో ఏ షోలు ఇష్టం అది ఇది అని అనుకున్నాం, మన గురించి అవుతుంది. సో అట్లాంటిది ఎవరైనా తప్పు చెప్తే నేను రియలైజ్ అయ్యి నేను మార్చుకుంటాను. సో అదైతుంది. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ ఎట్లాంటి ఆపర్చునిటీ వస్తే ఐ మేక్ షూర్ ఐ కవర్ దిస్. వచ్చిన ఆపర్చునిటీని మీరు తన్నుకున్నారు. తన్నుకోవడం ఇస్ ఎక్స్ట్రీమ్ వర్డ్. తన్నుకోలేదు, చిన్న చిన్న తప్పు. బిగ్ బాస్ అనేది లైక్ ఒక పర్సనాలిటీ షో అన్నారు. అవునండి. అంటే ఇప్పుడు మీరు సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి, అంటే మీ పర్సనాలిటీని మీరు జనాల్లో ఫెయిల్ అయ్యారని అంటే యాక్సెప్ట్ చేస్తారా? దీనికి 2 ఉన్నాయండి ఆన్సర్లు. ఫస్ట్ వచ్చి జనాలు ఎట్లా మనల్ని యాక్సెప్ట్ చేస్తారన్నది. సెకండ్ వచ్చేసి ఓట్ బ్యాంక్, కుల్లా మాట్లాడేసుకోవాలి. జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేసినా బయట వచ్చిన తర్వాత చూసిన చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చాయి. కొంతమందికి నచ్చాను, కొంతమందికి నచ్చలేదు. కొంతమంది ఏమంటారు అరే అసలుకి ఏంటి క్వశ్చన్ మార్క్, ఇవి ఉన్నాయి. ఎవరి వాళ్ళ ఒపీనియన్ రెస్పెక్ట్ చేయాలి. దాన్ని బట్టి ఒక ఓట్ వచ్చింది. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు మేము కామనర్స్ లోకి వెళ్తున్నాం కదా, జనాలు మనల్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నారు కాబట్టి ఆ యాక్సెప్టెన్స్ ముందు నుంచే ఉంది. మాలాంటి కామనర్స్ యాక్సెప్ట్ చేయాలంటే కొంచెమైనా టైం పడుతుంది. సో నేను అదే హోప్ చేసిన, ఒక 2-3 వారాలు ఉంటే ఇంకొంచెం బాగా యాక్సెప్ట్ చేస్తే. అంటే కామనర్స్ గా వెళ్ళారు. అవును, ఇంకా కామనర్స్ లోపల ఉన్నారు. మరి మీరు ఎందుకు కామనర్ గా బయటకు వచ్చేసారు? నేనే కామనర్ గా ఎందుకు బయటకు వచ్చేసాను? సో ఫస్ట్లీ రైట్ ఫ్రమ్ గెట్ గో ఉన్న కామనర్స్ లో కూడా చూస్తే, నేను అగ్ని పరీక్ష షోలో అందరికంటే లాస్ట్ లో క్లిక్ అవుతాను. ఫస్ట్ ఎపిసోడ్ క్లిక్ అవుతాను, మళ్ళీ
ఎండ్ ఆఫ్ ద ల్యాడర్ లో క్లిక్ అవుతాను. నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళందరూ స్టార్టింగ్ ఎపిసోడ్స్ నుంచి క్లిక్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం శ్రీజ గురించి అనుకుందాం. శ్రీజ గారు ఎపిసోడ్ 2-3 నుంచే స్కై హై, తర్వాత మాస్క్ మ్యాన్ గారు ఎపిసోడ్ 1 నుంచి హై అయ్యారు. నాది ఫస్ట్ ఎపిసోడ్ హై అవుతుంది, తర్వాత థర్డ్ ఎపిసోడ్ హై అయిన తర్వాత మొత్తం నాది కింద పడిపోయి తర్వాత లేస్తాను. ఓకే, అంటే అగ్ని పరీక్ష ఎఫెక్ట్ ఇంకా బిగ్ బాస్ లో ఉందంటున్నారా? అట్లీస్ట్ ఇనిషియల్ ఓట్స్ కి అయితే చాలా ఎఫెక్ట్ ఉందని అయితే నేను బిలీవ్ చేస్తాను. మరి అదే అగ్ని పరీక్షలో పాజిటివ్ ఉన్న శ్రీజ, ప్రియ ఎందుకు మరి బిగ్ బాస్? ఎగ్జాక్ట్లీ అదే వస్తున్నాను, ఎగ్జాక్ట్లీ అదే పాయింట్కి వస్తున్నాను నేను. ఇప్పుడు నా సీజన్ లో ఏమంటారు, నా వీకెండ్ ఎపిసోడ్ లో ఎప్పుడైతే నేను బాటమ్ 3 ఈ వీటిలో ఉన్నానో, నేను ప్రియా, ఫ్లోరా గారు ఉన్నా. సాటర్డే ఎపిసోడ్ రోజు ప్రియా గారి ఫేస్ మీద పెయింట్ వేసేటప్పుడు జనాలు చప్పట్లు కొట్టాను. అట్లాంటప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే ఈ వీక్స్ ప్రియా ఎలిమినేట్ అవుతుంది పక్కా అని. బట్ నా మైండ్ లో ఇంకోటి కూడా నడుస్తుంది, ప్రియాకి ఉన్న ఫాలోయింగ్ వేరు, నాకున్న ఫాలోయింగ్ వేరు. నాకు ఎంత మా అయితే 250 ఉండే అగ్ని పరీక్ష అప్పుడు. ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్నా 19,000 నేను. ప్రియాకి ఆల్మోస్ట్ 150 పెరిగిపోయింది. పీక్ 10,000 పెరిగిపోయింది. అది ఇవన్నీ ఉంటాయి మైండ్ లో, ఇవన్నీ నోటీస్ చేస్తే ఒక ఓట్ బ్యాంక్ పరంగా అయితే నేను తక్కువనే ఉన్నాను నాకు తెలుసు. దానికోసమే రైట్ ఫ్రమ్ డే 1 నేను పీపుల్ ని గెలుచుకుందామన్న మైండ్ సెట్ లోనే ఉండే. దట్స్ ద ఓన్లీ వే నాకు ఓట్లు పెరుగుతాయి. ఇట్లా ఏం సపోర్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఈ పంచాయతీలు ఏం లేవు కాబట్టి జనాలు విల్ బి ద ఓన్లీ వే మనకి. ఇంకో వే ఉండే అండి, అది ఆ వే నాకు తీసుకోవాలని లేకుండా కొంతమంది గేమ్ ఆడుతున్నారు. నేను ఒక సెలబ్రిటీ తోటి ఉండి అతన్ని రేడార్ లో ఉండి నేను వాళ్ళ ఓట్ బ్యాంక్ తినేస్తూ ఆడనా, అది కూడా ఉండే. అట్లా కొంతమంది ఆడుతున్నారు కూడా, మీకు కనిపిస్తుంది కూడా. అది నాకు ఆడాలని లేకుండా, ఎందుకంటే ఆ సెలబ్రిటీ నాకు నచ్చినప్పుడు అతనితో నేను ఎలా ఆడగలుగుతాను. మీకు కుల్లా ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు హౌస్ లో ఎంటర్ అయిన తర్వాత అయిన ఫస్ట్ ఫ్రెండ్ బర్నీ గారు. నాకు ఇద్దరం 2 days బాగా, దానికోసం నన్ను నామినేట్ కూడా చేయరు. మీరు నోటీస్ చేస్తే బాగా పొలైట్లీ మాట్లాడుతున్నారని. నేను స్మార్ట్ ఉంటే సంజయ్ గారు ఫ్రెండ్ అయిపోయారు, ఇతను ఫ్రెండ్ అయిపోయారు, ఇద్దరి రేడార్ లో ఉండి ఓట్ బ్యాంక్ కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు కదా. నాకు ఆ గేమ్ ఆడాలని లేకుండే, నా ఇండివిజువాలిటీ పోద్ది, నా స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టడం పోద్ది. సో దానికోసమే నా ఇండివిజువల్ గేమ్ ఆడతాను, నా పాయింట్స్ కరెక్ట్ గా పెడతాను, తప్పు మాట్లాడాలి ఒకటి. ఓకే, ఈ పాయింట్ మీద ఒక చిన్న క్వశ్చన్ ఉంది బ్రో. అంటే లైక్ కామనర్స్ అందరూ లైక్ ఒక ఈ వరస్ట్ కామనర్స్ లో వరస్ట్ కామనర్స్ అని చెప్పి బయటకు వచ్చి అన్న శ్రీజాని, ప్రియాని అన్నారు. అదే వారం వెళ్ళి మీరు భరణి గారిని, తనుజ గారిని నామినేట్ చేశారు. మరి పాయింట్స్ ఇక్కడ కరెక్ట్ గా ఎందుకు ఉన్నాయి? ఎందుకు వీళ్ళిద్దరిని ఎందుకు నామినేట్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. సో ఆ ముందు రోజు ఇమోషనల్ బ్రేక్అవుట్ అసలుకి. ఆ ముందు రోజు అయిన సిచ్యువేషన్ కూడా ఏంటంటే, సో షష్టి గారు ఎలిమినేట్ అయిపోయారు, ఉన్న వన్ ఆఫ్ ద ఓన్లీ ఫ్రెండ్స్ ఎలిమినేట్ అయిపోయారు. మీకు కూడా తెలుసు హౌస్, ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ హౌస్. ఫ్రెండ్స్ లేకుండా 100 days ఎలా ఉందాం. ఇమాన్యుల్ ఇప్పుడిప్పుడే ఫ్రెండ్ అవుతున్నాడు, బట్ ఇమాన్యుల్ కూడా గొడవ అయింది. ఇంకెవ్వరు లేని టైంలో నాకు అగ్ని పరీక్ష నుంచి అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ లెక్క, ఒక కాన్ఫిడెంట్ లెక్క ఉన్న పర్సన్ ప్రియా. సరే అట్లీస్ట్ ప్రియాతో మాట్లాడి కొంచెం ఓపెన్ అప్ అవుదాం, కొంచెం బాధగా ఉంది అనుకున్న టైంలో ప్రియా పంచాయతీ పెట్టింది లోపల. గొడవ స్టార్ట్ అయిపోయింది. నేను అనుకున్నా అమ్మో ఈమెతోటి, ఈమె అసలుకి మొత్తం గేమ్ జోన్ లోనే ఉంది, గేమ్ నుంచి బయటకు వస్తలేదు, కెమెరా స్పాట్ ఉందంటే గొడవ పెట్టుకుంటుంది. సో దీంతో మాట్లాడాను నేను. సెకండ్, పని గురించి డిస్కషన్ అవుతుంది. సరే మనం ఇప్పుడు ఇమోషన్ లో ఉన్నాం కానీ పని కావాలి. ఇప్పుడు సన్నతో పంచాయతీ అవుతుంది, నేను వెళ్ళిపోయినా. శ్రీజ వచ్చి నేను డబుల్ పనినే వేస్తా అని మనిషికి పనిరా అంటది. మా ఫస్ట్లీ ఈ సిచ్యువేషన్ బయటపడాలి, కొంచెం యాంగ్జైటీ ట్రిగర్ అయింది నాకు. బయటికి వెళ్ళిపోయి ఎవరితోటో మాట్లాడాలి. ఇప్పుడు యాంగ్జైటీ చాలా ఎక్కువైంది. ఇమాన్యుల్ అనిపించింది, అన్నయ్య గారికి వెళ్ళి అన్న నేను గేమ్ ఆడతలేను, నాకు యాంగ్జైటీ అటాక్ వస్తుంది, ఉత్త మాట్లాడాలి ఎవరితో అన్న. ఇప్పుడు వెళ్ళి మూలకెళ్ళి మాట్లాడతాం మేము. 3-4 topics తీస్తా. నాకు తెలిసి జనాలకు ఓన్లీ ఇది ఫైనల్ టాపిక్ వచ్చి చెప్తా. కొంచెం లోన్లీ అనిపిస్తుంది ఇంట్లో, ఫస్ట్ టైం అనిపిస్తుంది, సెకండ్ ఇట్లలో కొన్ని రీజన్స్ ఇస్తాను. ఫైనలీ వీళ్ళ మీద ఓపెన్ అప్, ఏంటి కెమెరా వస్తే అరుస్తున్నారు వీళ్ళు, అది ఇది అని ఫుల్ కోపం. అది యాంగ్జైటీయా బీపీ కోపమా మీది? యాంగ్జైటీ అటాక్ వచ్చింది నాకు. కోపం ఘోరంగా ఉండే తన మీద, బీపీ లాంటివి లేవు నాకు, కోపం ఉంది. ఆ టైం ఎందుకు కోపం అంటే, ఎన్ని రోజులు ఆల్రెడీ 4th day నాకు ప్రియాకి పెద్ద గొడవ అయింది. శ్రీజాకి ప్రతిసారి గొడవ అవుతుంది శ్రీజాతోటి. శ్రీజ ఇట్లా అంటే చాలు గొడవ అవుతుంది అక్కడ. అప్పటికి నాకు గేమ్ ప్లే అర్థమైపోయింది. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో నా నామినేషన్ పాయింట్లు ఎవరున్నారో మీకు చెప్తాను. 7th day, ఎప్పుడు సండే ఎపిసోడ్. అప్పటికి నా నామినేషన్ పాయింట్ నెంబర్ 1 వాజ్ బర్నీ గారు, నెంబర్ 2 వాజ్ ప్రియా గారు. ఇప్పుడు శ్రీజ గారు ఎందుకు లేరో ఎప్పుడైనా క్లియర్ చేస్తా. శ్రీజ గారు రైట్ ఫ్రమ్ గెట్ గో నామినేషన్స్ లో ఉండనికే గేమ్ ఆడుతున్నారు. అది మీరు ఆలోచించారు. నేను సింపుల్, ఈరోజు ఏ వీక్ లో ఉన్నా? ఈ రోజు థర్డ్ వీక్. శ్రీజ గారు నామినేట్ అయ్యారు ఒకసారైనా?
మొన్న అయింది. ఎక్కడైంది? వెళ్ళే డెమోన్ తీసేసాడా? డెమోన్ తీసి ఎందుకు తీసేస్తున్నారు? అందరికీ తెలుసు ఇది. అది మీకు తెలుసు, ఈ కామనర్స్ అనే మీకు మాత్రమే తెలుసు ఇది. ఇప్పుడు సింపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. లాస్ట్ వీక్ నేను నామినేట్ అయిన వీక్ సన్నాకి స్పెషల్ పవర్ ఉండే, సన్నాకి శ్రీజాకి పడట్లేదు కూడా. శ్రీజా గారిని ఎందుకు నామినేట్ చేయాలి ఆ వీక్? వెళ్ళి మన సుమన్ గారిని ఎందుకు చేశారు? ఏమో పెద్ద పాయింట్ ఏమో. నేను చెప్తున్నాను కదా, మీరు హౌస్ సీక్రెట్స్ స్టార్టింగ్ చెప్పారా వీడియోకి? ఆ హౌస్ సీక్రెట్స్ చెప్తున్నా కదా మీకు. అందరికి అట్లీస్ట్ మైండ్ లో ఉన్న ఒక చిన్న క్లారిటీ ఏంటంటే శ్రీజ చిన్న చిన్న ప్రొవోకింగ్ నామినేషన్స్ లో ఉండనికే చేస్తుంది అన్నది మైండ్ లో ఉంది. దానికోసం శ్రీజ నాకు ఎప్పుడూ లేకుండే నామినేషన్స్ లో, నువ్వు ప్రొవోక్ చేసుకో, నువ్వు ఎక్కడికైనా తిట్టు, నేను ప్రొవోక్ గాను, నేను ఈ గేమ్ వర్కౌట్ చేయనికి కాదు, సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ శ్రీజాకి. శ్రీజాని నేను పెడితే 3rd or 4th week పెడదాం అనుకున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.